topic is organic chemistry. My name is Sharada Batteni. Our topic is organic chemistry. Organic chemistry means కార్బన్ ఏర్పరిచేటటువంటి హైడ్రోకార్బన్స్ మరియు వాటి యొక్క ఉత్పన్నాల గురించి చదివే శాస్త్రంనే కర్బన రసాయన శాస్త్రం అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పిలుస్తారు. పీరియాడిక్ టేబుల్లో 119 మూలకాలు ఉన్నప్పటికీ కేవలం 4th గ్రూప్కి చెందినటువంటి కార్బన్ ఏర్పరిచేటటువంటి సమ్మేళనాల గురించే ఒక ప్రత్యేక శాస్త్రంగా చదువుతాము. దీనికి కారణం ఏంటి అని అంటే కార్బన్ మాత్రమే ఎందుకు ఇంత వేల సంఖ్యలో కర్బన సమ్మేళనాలను ఏర్పరుచుతుంది అని చెప్పడానికి ఈ క్రింది 4 కారణాలని మనం చెప్పవచ్చు. మొదటి కారణం క్యాటినేషన్. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ యాటమ్స్, అంటే ఒకే రకమైన పరమాణువులు అంటే కార్బన్ పరమాణువులు మరికొన్ని కార్బన్ పరమాణువులతోని లేదా కార్బన్ ఇతర పరమాణువులతోని ఒకదానితో ఒకటి కలిసి బంధించబడుట. పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసి బంధించబడుటనే క్యాటినేషన్ అని పిలుస్తారు. కేవలం పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మూలకాలలో కార్బన్కు మాత్రమే అత్యధిక క్యాటినేషన్ సామర్థ్యము ఉంది. ఇదే 4th గ్రూప్కి చెందినటువంటి సిలికాన్కి అంటే కార్బన్ తర్వాత వచ్చేటటువంటి మూలకము సిలికాను కేవలం ఒక సిలికాన్ మరి ఒక 5 సిలికాన్ పరమాణువులతో మాత్రమే బంధించబడుతుంది. అంటే సిలికాన్ యొక్క క్యాటినేషన్ సామర్థ్యం 6, కానీ కార్బన్ యొక్క క్యాటినేషన్ సామర్థ్యం అనేది చాలా అధికంగా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే C60 ఉంటుంది. C60 అంటే 60 కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి బంధించబడి ఉంటాయి. ఈ C60నే మనం ఫులరిన్ అని పిలుస్తాం. ఈ క్యాటినేషన్ ప్రదర్శించినప్పుడు కార్బన్ అనేది ఇట్లా పొడుగాటి చైన్ లాగా బంధించబడుతుంది లేదా ఒక వలయం రూపంలో కూడా బంధించబడడం అనేది జరుగుతుంది. అంటే కార్బన్ అనేది క్యాటినేషన్ సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు ఒకదానితో ఒకటి పొడుగాటి గొలుసులాగా బంధించబడితే దాన్ని మనం సరళ శృంఖలము లేదా ఓపెన్ చైన్ అని పిలవడం జరుగుతుంది. సరళ శృంఖలము లేదా ఓపెన్ చైన్ అని పిలుస్తారు. లేదా కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి ఒక వలయం లాగా బంధించబడినట్లయితే దానిని వలయము అని పిలవడం జరుగుతుంది. ఈ కార్బను అధిక క్యాటినేషన్ సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఈ కార్బన్ పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి సరళ శృంఖల రూపంలోనే కాకుండా వలయం రూపంలో కూడా బంధించబడడం జరుగుతుంది. ఈ విధంగా కార్బన్ అనేది సరళ శృంఖలం రూపంలో మరియు వలయం రూపంలో బంధించబడడం వలన మనకి 2 రకాల సమ్మేళనాలు ఏర్పడతాయి. ఒకటి ఓపెన్ చైన్ అంటే సరళ శృంఖల సమ్మేళనాలు, వీటినే మనం ఎలిఫాటిక్ సమ్మేళనాలు అని పిలుస్తారు. సెకండ్ వన్ చూసినట్లయితే వలయ సమ్మేళనాలు అని పిలుస్తారు. తర్వాతి క్లాసులో మనం ఈ సరళ శృంఖల సమ్మేళనాలు ఎలిఫాటిక్ సమ్మేళనాల గురించి మరియు సైక్లిక్ సమ్మేళనాల గురించి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవ రీజన్ చూసినట్లయితే టెట్రావాలెన్సీ పేరులోనే ఉంది చూడండి. టెట్రావాలెన్సీ అంటే కార్బను చతుస్సంయోజకతని ప్రదర్శిస్తుంది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్యను చూసినట్లయితే 6, 1s2, 2s2, 2p2. గ్రౌండ్ స్టేట్లో చూసినట్లయితే 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2pలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొదటి ఉత్తేజిత స్థితిలో 2sలోని ఎలక్ట్రాన్లు 2p ఆర్బిటాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు కార్బన్ యొక్క ఉత్తేజిత స్థితిలో 2s1 2p3 విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ 2s1 2p3 విన్యాసాన్ని ప్రదర్శించినప్పుడు
2sలో ఒక ఎలక్ట్రాను, pలో px, py, pzలో ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 4 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగినటువంటి ఈ మొదటి ఉత్తేజిత స్థితిలో కార్బన్ చతుస్సంయోజకతని ప్రదర్శిస్తుంది. ఈ విధంగా కార్బన్ చతుస్సంయోజకతను ప్రదర్శించడం కూడా అనేక సంఖ్యలో కర్బన సమ్మేళనాలను ఏర్పరచడానికి ఒక కారణమని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో కారణం చూసినట్లయితే మోడరేట్ ఎలక్ట్రోనెగటివిటీ. యాక్చువల్గా మనము ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ కనుక చూసినట్లయితే అవి అత్యధిక రుణ విద్యుదాత్మకతని కలిగి ఉంటాయి. అత్యధిక రుణ విద్యుదాత్మకతని కలిగి ఉండి దాని పక్కన ఉన్నటువంటి బంధంలోని ఎలక్ట్రాన్లని తన వైపుకు ఆకర్షించుతుంది. అట్లా కాకుండా కార్బన్ అనేది అకార్డింగ్ టు పౌలింగ్ స్కేలు ప్రకారం అధిక రుణ విద్యుదాత్మకతని కాకుండా తక్కువ రుణ విద్యుదాత్మకతను కాకుండా మధ్యస్థంగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే మనం మోడరేట్ ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తారు. ఈ మోడరేట్ ఎలక్ట్రోనెగటివిటీ వలన ఏమవుతుందంటే కార్బన్ అనేది స్టేబుల్గా స్థిరమైనటువంటి సమయోజనీయ బంధాలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. అంటే కార్బన్ ఏర్పరిచినటువంటి సమయోజనీయ బంధము స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH, CO, CN. యాక్చువల్ ఇక్కడ కార్బన్ హెచ్ చూసినట్లయితే కార్బన్ యొక్క రుణ విద్యుదాత్మకత 2.5, హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకత 2.1. మొత్తం రుణ విద్యుదాత్మకతలో తేడా చూసినట్లయితే 0.4 ఉంటుంది. అంటే ఇది నెగ్లిజిబుల్. 0.4 అనేది చాలా తక్కువ. కాబట్టి కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఏర్పరిచినటువంటి బంధం అనేది చాలా స్థిరంగా ఉంటుంది. ఈ కార్బన్ అనేది 4 బంధాలను ఏర్పరుచుతుంది కదా, చతుస్సంయోజకతని అంటే టెట్రావాలెన్సీని ప్రదర్శిస్తుంది కదా. ఈ చతుస్సంయోజకతని ప్రదర్శించేటప్పుడు కూడా డిఫరెంట్గా భిన్నంగా ప్రదర్శించుతుంది. చూడండి, మొదటిది చూసినట్లయితే కార్బన్ చుట్టూ 4 కూడా ఏకబంధాలే ఉన్నాయి. అంటే 4 కూడా సిగ్మా బంధాలే ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది చూసినట్లయితే డబుల్ బాండ్ ఉంది. అంటే దాంట్లో 3 సిగ్మా బంధాలు ఉన్నాయి మరియు ఒక పై బంధం అనేది ఉంది. లాస్ట్ది కార్బన్ పక్కకి 3 బంధాలు ఉన్నాయి, త్రిబంధం ఉంది. ఆ త్రిబంధంలో అంటే ఆ అణువులో చూసినట్లయితే 3 సిగ్మా బంధాలు ఉన్నాయి. అదేవిధంగా 2 పై బంధాలు ఉన్నాయి, 2 సిగ్మా బంధాలు అనేవి ఉన్నాయి. కార్బన్ అనేది ఈ విధంగా భిన్నంగా చతుస్సంయోజకతని ప్రదర్శిస్తుంది. ఆల్కేన్లో చూసినట్లయితే 4 సిగ్మా బంధాలే ఉంటాయి. ఆల్కేన్స్లో చూసినట్లయితే 3 సిగ్మా బంధాలు ఒక. కార్బన్ షోస్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. 3 రకాల సంకరీకరణంలో పాల్గొంటుంది. ఒకటి sp3, sp2 మరియు sp. sp3కి సంబంధించినటువంటి సంకరీకరణంలో పాల్గొనదు. కేవలం sp3, sp2 మరియు sp సంకరీకరణంలో పాల్గొంటుంది. నెక్స్ట్ మనం ఈ కర్బన సమ్మేళనాల యొక్క నామిన్క్లేచర్ అంటే నామకరణం కనుక చూసినట్లయితే నామకరణం చూసినట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ఐయుపాక్ నామకరణము, సెకండ్ వన్ కామన్ నామిన్క్లేచరు. ఐయుపాక్ నామకరణం అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో మనం కర్బన సమ్మేళనాలకి ఐయుపాక్ ప్రకారం నామకరణం ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్బన సమ్మేళనాలకి నామకరణం చేసేటప్పుడు మనం ఈ క్రింది 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. Organic compound name consists of following 4 different parts. They are prefix, root word, primary suffix and secondary suffix. Prefix,
ఒక కర్బన సమ్మేళనానికి మనం నామకరణం చేసేటప్పుడు 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ మరియు సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్. దట్ మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ సైడ్ చైన్ ఆన్ బేసిక్ కార్బన్ స్కెలిటన్. దట్ మీన్స్ ప్రధాన శృంఖలం పైన ఉన్నటువంటి ప్రతిక్షేపకాల గురించి తెలియజేస్తుంది ప్రిఫిక్స్. చూడండి, ఇక్కడ నేను బాక్స్లో 5 కార్బన్స్ స్ట్రైట్ లైన్గా రాశాను. 5 కార్బన్స్ స్ట్రైట్గా ఉండి ఈ 5 కార్బన్స్ ప్రధాన శృంఖలంకి పైన ఒక CH3 ఉంది, కింది వైపుకు ఒక CH3 ఉంది. సో ఇక్కడ బేసిక్ కార్బన్ స్కెలిటన్ మనం ఈ కింది CH3 నుండి సెలెక్ట్ చేసుకున్నా కూడా 5 కార్బన్స్ వస్తాయి. సో అట్లా కాకుండా నేను స్ట్రైట్గా తీసుకున్నాను, అట్లా తీసుకున్నా కూడా 5 కార్బన్సే వస్తున్నాయి. కాబట్టి సో ఈ బేసిక్ కార్బన్ స్కెలిటన్కి పై వైపున మరియు కింది వైపున ఏవైనా ఇతర సమూహాలు ఉంటే వాటిని ప్రతిక్షేపకాలు అని పిలుస్తారు. ఈ ప్రతిక్షేపకాల గురించి తెలియజేసేదే ప్రిఫిక్స్. ప్రతి కర్బన సమ్మేళనం అనేది ప్రతిక్షేపకాన్ని కలిగి ఉండొచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చు. ఓకే, మేబీ కంటైన్ ఆర్ నాట్ కంటైన్. సో ప్రిఫిక్స్ అనేది ప్రధాన శృంఖలంపై ఉన్నటువంటి ప్రతిక్షేపకాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే రూట్ వర్డ్ గివ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ది బేసిక్ స్కెలిటన్. రూట్ వర్డ్ మీన్స్ రూట్ వర్డ్ గివ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ది బేసిక్ స్కెలిటన్. ఫర్ ఎగ్జాంపుల్, కింద ఎగ్జాంపుల్స్ 2 రాశాను చూడండి. 4 కార్బన్స్ కనుక ప్రధాన శృంఖలంలో ఉన్నట్లయితే మనము రూట్ వర్డ్ ప్లేస్లో బ్యూట్ అని రాయాలి. ఒకవేళ ప్రధాన శృంఖలంలో 3 కార్బన్లు కనుక ఉన్నట్లయితే ప్రోప్ అని రాయాలి. అంటే రూట్ వర్డ్ అనేది ఏం చెప్తుంది? ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల యొక్క సంఖ్య గురించి చెప్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన శృంఖలంలో ఒకటే కార్బన్ ఉన్నట్లయితే మిత్ అని రాయాలి. 2 కార్బన్స్ ఉన్నట్లయితే ఇత్ అని రాయాలి. 3 కార్బన్స్ ఉన్నట్లయితే ప్రోప్ అని రాయాలి. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 కార్బన్స్ ఉంటే హెగ్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్. ఈ విధంగా రూట్ వర్డ్ అనేది ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య గురించి చెప్తుంది. అయితే ఇక్కడ ప్రధాన శృంఖలంలో 4 కార్బన్స్ ఉన్నాయనుకోండి, మనం పేరు రాసేటప్పుడు 4C అని రాయొద్దు. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇందాక చెప్పాను కదా, 4 కార్బన్స్ ఉంటే ఏమని రాయాలి? బ్యూట్. 3 కార్బన్స్ ఉన్నట్లయితే ప్రోప్ అని రాయాలి. ఈ విధంగా రూట్ వర్డ్ అనేది ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల యొక్క సంఖ్య గురించి చెప్తుంది. సో ఈ విధంగా IUPAC ప్రకారం ఒక కర్బన సమ్మేళనానికి నామకరణం చేసేటప్పుడు మనం 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ అండ్ సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ అనేది ప్రధాన శృంఖలంలోని ప్రతిక్షేపకం గురించి తెలియజేస్తుంది. ప్రతి కర్బన సమ్మేళనం అనేది మేబీ ప్రతిక్షేపకాన్ని కలిగి ఉండొచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చు. నెక్స్ట్ రూట్ వర్డ్ని చూసినట్లయితే రూట్ వర్డ్ అనేది ప్రధాన శృంఖలంలోని కార్బన్ల సంఖ్య గురించి చెప్తుంది. కార్బన్లు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి చెప్తుంది. 4 కార్బన్లు ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అనేది టెల్స్ us అబౌట్ ది నేచర్ ఆఫ్ CC లింకేజ్. అంటే కార్బన్కి మధ్య ఏ విధమైనటువంటి బంధం ఉంది అనేది తెలియజేస్తుంది.
ఒకవేళ కార్బన్కి మధ్య అంటే ప్రధాన శృంఖలంలోని కార్బన్స్కి మధ్య ఏకబంధం ఉన్నట్లయితే ఏనని రాయాలి. అదేవిధంగా ఒకవేళ కార్బన్ శృంఖలంలోని ఏ రెండు కార్బన్ పరమాణువుల మధ్యనైనా ద్విబంధం కనుక ఉన్నట్లయితే ఈనని రాయాలి. అదేవిధంగా కార్బన్కి మధ్య త్రిబంధం ఉన్నట్లయితే ఐన్ అని రాయాలి. సో ఈ విధంగా ప్రైమరీ సఫిక్స్ అనేది కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధం గురించి తెలియజేస్తుంది. ఫోర్త్ వన్, సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ tells about the nature of functional group. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్కి ఫంక్షనల్ గ్రూప్స్ రాశాను, రైట్ సైడ్కి ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే సెకండరీ సఫిక్స్ ఏం రాయాలో రాయడం జరిగింది. ఎటువంటి గ్రూప్స్ లేకుండా, విజాతీయ సమూహాలు లేకుండా ప్రధాన శృంఖలంలో కేవలం కార్బన్స్ మాత్రమే ఉండి కార్బన్కి మధ్య కనుక సింగిల్ బాండ్ ఉన్నట్లయితే ఈ ఏకబంధంనే ప్రమేయ సమూహంగా చెప్తాము. అప్పుడు మనం సెకండరీ సఫిక్స్ ప్లేస్లో ఏమీ రాయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్, కార్బన్కి మధ్య డబుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే అంటే ఇతర విజాతీయ సమూహాలు ఏం లేనట్లయితే మనం సెకండరీ సఫిక్స్లో ఇక్కడ కూడా ఏం రాయాల్సినటువంటి అవసరం లేదు, 0 పెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన శృంఖలంలోని కార్బన్ కనుక OHతో బంధించబడినట్లయితే ఓల్, సెకండరీ సఫిక్స్ ప్లేస్లో ఓల్ అని రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే CH డబుల్ బాండ్ O, దీన్నే కార్బోనైల్ అని పిలుస్తారు. C డబుల్ బాండ్ O H కనుక ఉన్నట్లయితే సెకండరీ సఫిక్స్ AL, ఆల్ అని రాయాలి. C డబుల్ బాండ్ O కనుక ఉన్నట్లయితే ఓన్ అని రాయాలి. నెక్స్ట్, C డబుల్ బాండ్ O NH2, C డబుల్ బాండ్ O NH2 ఉన్నట్లయితే ఎమైడ్ అని రాస్తాము. నెక్స్ట్, C ట్రిపుల్ బాండ్ N కనుక ఉన్నట్లయితే నైట్రైల్. N ట్రిపుల్ బాండ్ C కనుక ఉన్నట్లయితే ఐసోనైట్రైల్ లేదా కార్బోనైట్రైల్ అని పిలుస్తారు. COOH కనుక ఉన్నట్లయితే ఓయిక్ యాసిడ్ అని రాస్తారు. COOR కనుక ఉన్నట్లయితే O8 అంటే COOR అంటే ఎస్టర్ ఫంక్షనల్ గ్రూపు, O8 అని రాయాలి. C డబుల్ బాండ్ OX కనుక ఉన్నట్లయితే OL హ్యాలైడ్ అని రాస్తారు. C డబుల్ బాండ్ O కనుక ఉన్నట్లయితే N హైడ్రైడ్ అని రాయాలి. సెకండరీ సఫిక్స్ ప్లేస్లో N హైడ్రైడ్ అని రాస్తారు. ఈ విధంగా కర్బన సమ్మేళనాలకి నామకరణం చేసేటప్పుడు IUPAC ప్రకారం నామకరణం చేసేటప్పుడు 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్ మరియు సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ అనున్నది ఏం చెప్తుంది? ప్రధాన శృంఖలం పైన ఉన్నటువంటి ప్రతిక్షేపకాల గురించి చెప్తుంది. ఇక నేను క్లియర్గా రాశాను చూడండి. కర్బన సమ్మేళనాలకి నామకరణం చేసేటప్పుడు ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. సో ముందుగా ప్రిఫిక్స్ అంటే మనకి ఏదైనా ఒక కర్బన సమ్మేళనాన్ని కనుక ఇచ్చినట్లయితే ఆ కర్బన సమ్మేళనంలో ఏదైనా ప్రిఫిక్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ కనుక ప్రిఫిక్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రిఫిక్స్ పేరుని ముందుగా రాయాలి. ఆ తర్వాత రూట్ వర్డ్లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? సో 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెగ్స్. ఒకవేళ 6 కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, రూట్ వర్డ్ ప్లేస్లో హెగ్స్ అని రాయాలి ఈ విధంగా. నెక్స్ట్, ప్రైమరీ సఫిక్స్
కార్బన్కి మధ్య ఏ విధమైనటువంటి లింకేజ్ ఉంది అంటే ఏకబంధం ఉందా, ద్విబంధం ఉందా లేదా త్రిబంధం ఉందా అనేది మనం పరీక్షించాలి. ఒకవేళ ఏకబంధం కనుక ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్ ప్లేస్లో ఏన్ అని రాయాలి. ఒకవేళ ద్విబంధం కనుక ఉన్నట్లయితే ఈన్ అని రాయాలి. ఒకవేళ త్రిబంధం కనుక ఉన్నట్లయితే ఐన్ అని రాయాలి. ఓకే, ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ ప్రతిక్షేపకం ఉంటే రాస్తాము, లేకపోతే లేదు. రూట్ వర్డ్ దగ్గర 6 కార్బన్స్ ఉంటే హెగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్రతిదీ ఏకబంధమే కనుక ఉన్నట్లయితే ఏన్ అంటే హెగ్స్ ప్లస్ ఏన్. సో కార్బన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అదే మనకి ప్రమేయ సమూహం అవుతుంది కాబట్టి సెకండరీ సఫిక్స్ కూడా అదే అవుతుంది కాబట్టి ఇక్కడ సెకండరీ సఫిక్స్ అనేది మనం పర్టికులర్గా మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ అనున్నది కర్బన సమ్మేళనంలోని ప్రధాన శృంఖలం పైన ఉన్నటువంటి ప్రతిక్షేపకాల గురించి చెప్తుంది. రూట్ వర్డ్ అనున్నదేమో ప్రధాన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య గురించి చెప్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏమో కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధం గురించి చెప్తుంది. సెకండరీ సఫిక్స్ అనున్నది ప్రధాన శృంఖలం అనేది ఏదైనా విజాతీయ సమూహంతో గనక బంధించబడినట్లయితే ఆ విజాతీయ సమూహంనే మనం ఇక్కడ ప్రమేయ సమూహం అని పిలుస్తాం. సో ఆ ప్రమేయ సమూహం గురించి తెలియజేసేదే సెకండరీ సఫిక్స్. ప్రమేయ సమూహం అంటే ఏంటి? ప్రధాన శృంఖలం యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలను నిర్ణయించేటటువంటి ఇతర సమూహంని అంటే ఒక విజాతీయ సమూహాన్నే ప్రమేయ సమూహం అని పిలుస్తాము. ఈ ప్రమేయ సమూహం పైనే ఆధారపడి ఉంటాయి భౌతిక మరియు రసాయనిక ధర్మాలు అనేవి. ఒక అణువు యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలను నిర్ణయించేటటువంటి ఈ సమూహంనే మనం ప్రమేయ సమూహం అంటాం. ఈ ప్రమేయ సమూహం గురించి తెలియజేసేదాన్నే సెకండరీ సఫిక్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన శృంఖలం కనుక ఓహెచ్తో బంధించబడినట్లయితే ఓల్ అని రాస్తాము. ఇదే ప్రధాన శృంఖలము డబుల్ బాండెడ్ ఆక్సిజన్తో బంధించబడినట్లయితే ఏఎల్ ఆల్ అని రాయాలి. సి డబుల్ బాండ్ ఓ కనుక ఉన్నట్లయితే ఓన్ అని రాయాలి. సి డబుల్ బాండ్ ఓ NH2 ఉంటే ఎమైడ్ అని రాయాలి. సి ట్రిపుల్ బాండ్ ఎన్ కనుక ఉన్నట్లయితే నైట్రైల్ అని రాస్తారు. ఎన్ ట్రిపుల్ బాండ్ సి కనుక ఉన్నట్లయితే ఐసోనైట్రైల్ లేదా కార్బోనైట్రైల్ అని రాస్తారు. ఇదే విధంగా COOH అనే ప్రమేయ సమూహం ఉంటుంది. ఈ COOH ప్రమేయ సమూహాన్ని కార్బాక్సిలిక్ అని అంటాము. ఈ కార్బాక్సిలిక్ సమూహం కనుక ఉన్నట్లయితే అణువులో COOH సమూహం కనుక ఉన్నట్లయితే ఓయిక్ యాసిడ్ అని రాయాలి. COOR కనుక ఉన్నట్లయితే COORని ఎస్టర్ ప్రమేయ సమూహం అని పిలుస్తాము. ఎస్టర్ ప్రమేయ సమూహం కనుక ఉన్నట్లయితే O8 అని రాయాలి. OATE O8 అని రాయాలి. సి డబుల్ బాండ్ ఓ ఎక్స్ కనుక ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలని మనం యాసిడ్ హాలైడ్స్ అని పిలుస్తాం. ఆ సమ్మేళనంకి నామకరణం చేసేటప్పుడు మనం సెకండరీ సఫిక్స్ దగ్గర OL హాలైడ్ అని రాయాలి. అదేవిధంగా ఎన్హైడ్రైడ్ 2 కార్బాక్సిలిక్ సమ్మేళనాలు ఒక H2O అణువును కోల్పోతే ఎన్హైడ్రైడ్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ ఎన్హైడ్రైడ్ సమ్మేళనాలు కనుక ఉన్నట్లయితే మనం సెకండరీ సఫిక్స్ దగ్గర ఎన్హైడ్రైడ్ అని రాయాలి. ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా ఐయుపాక్ నామకరణం అనేది ఇవ్వడం జరుగుతుంది. సిస్టమేటిక్గా ఈ నామకరణం చేసేటప్పుడు మనం ఈ 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్.
ఓకే. ప్రిఫిక్స్ మీన్స్ ప్రతిక్షేపకము. రూట్ వర్డ్ మీన్స్ ప్రధాన శృంఖలంలోని కార్బన్ల సంఖ్య. ప్రైమరీ సఫిక్స్ అంటే కార్బన్కి మధ్య ఉన్నటువంటి బంధం గురించి చెప్తుంది. సెకండరీ సఫిక్స్ అంటే ప్రమేయ సమూహం గురించి చెప్తుంది. ఇందాకే చెప్పాను కదా, ప్రమేయ సమూహం అంటే ఒక కర్బన సమ్మేళనం యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలను నిర్ణయించేటటువంటి సమూహాన్నే ప్రమేయ సమూహం అని పిలుస్తారు. 30 minutes అయిపోయిందా? ఈ విధంగా కార్బన్ అనేది వేల సంఖ్యలో కర్బన సమ్మేళనాలను ఏర్పరుచుతుంది. ఈ కర్బన సమ్మేళనాలకి మనం ఐయుపాక్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా నామకరణం చేస్తున్నాము. సో కార్బన్ అనేది ఇంత సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరచడానికి ప్రధాన కారణం మనం 4 విషయాలను చెప్పుకున్నాం. ఒకటి క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ యాటమ్స్. పరమాణువులు అనేవి ఒకదానితో ఒకటి బంధించబడము. ఇక్కడ కార్బన్ అనేది సరళ శృంఖల రూపంలోనే కాకుండా వలయం రూపంలో కూడా బంధించబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కర్బన సమ్మేళనాలు చూసినట్లయితే 2 రకాలు కనబడతాయి: సరళ శృంఖల సమ్మేళనాలు, వలయ సమ్మేళనాలు. రెండో కారణం చూసినట్లయితే టెట్రా వ్యాలెన్సీ. మొదటి ఉత్తేజిత స్థితిలో 4 ఒంటరి ఎలక్ట్రాన్లని కలిగి చతుస్సంయోజకతని అంటే టెట్రా వ్యాలెన్సీని ప్రదర్శిస్తుంది. ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. నెక్స్ట్, మోడరేట్ ఎలక్ట్రోనెగటివిటీ. అకార్డింగ్ టు పౌలింగ్ స్కేల్ ప్రకారం కార్బన్ అనేది 2.5ని రుణ విద్యుదాత్మకతని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ కాదు, అదేవిధంగా తక్కువ కాదు. కాబట్టి కార్బన్ అనేది స్థిరమైనటువంటి సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ CHCOCN. కార్బన్ అనేది సంయోజకతని డిఫరెంట్గా ప్రదర్శిస్తుంది. 4 ఆల్కేన్లో చూసినట్లయితే మనకి కార్బన్ చుట్టూ 4 కూడా సిగ్మా బంధాలే కనబడతాయి. ఆల్కేన్స్లో కనుక చూసినట్లయితే ఒక కార్బను 3 సిగ్మా బంధాలని ఒక పై బంధాన్ని ఏర్పరుచుతుంది. ఆల్కైన్స్లో చూసినట్లయితే 2 సిగ్మా బంధాలను 2 పై బంధాలని ఏర్పరుచుతుంది. అండ్ కార్బన్ షోస్ ఓన్లీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓన్లీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. దే ఆర్ sp3, sp2, sp. sp3 సంకరీకరణం ఉన్నప్పుడు కార్బన్ చుట్టూ అన్నీ కూడా సిగ్మా బంధాలు 4 సిగ్మా బంధాలే ఏర్పడతాయి. sp2 సంకరీకరణం జరిగినప్పుడు డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఆ సమ్మేళనాలనే ఆల్కేన్స్ అని అంటారు. sp సంకరీకరణం జరిగినప్పుడు త్రిబంధం ఏర్పడుతుంది. ఆ సమ్మేళనాలని ఆల్కైన్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా sp3 సంకరీకరణంలో పాల్గొని ఆల్కేన్స్ని, sp2 సంకరీకరణంలో పాల్గొని ఆల్కేన్స్ని, sp సంకరీకరణంలో పాల్గొని ఆల్కైన్స్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మోడరేట్ ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉండి చతుస్సంయోజకతని ప్రదర్శిస్తూ స్థిరమైనటువంటి సంయోజనీయ బంధాలను ఏర్పరుచుతుంది. కాబట్టి కార్బన్ ఏర్పరిచేటటువంటి కర్బన సమ్మేళనాలు కూడా అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.